ఈ రోజు నువ్వు అరెస్ట్ తేలిపోతావో తెలియదు. బయటికి మాత్రము ఉత్తర కుమార ప్రగల్భాలు వదులుతున్నావు. అనేక తప్పులు చేసి ప్రభుత్వం ఉన్నప్పుడు విచ్చలవిడి అవినీతి చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించి ఆ డబ్బుతో రాజకీయం చేయాలంటూ అందరికీ తెలుసు నీ కథ ఏదో, నీ చరిత్ర ఏదో. అంతా గోపుడుగాళ్ళు గీకుడుగాళ్ళు తయారై నాయకులే ఆ రకంగా ఉండాలని కింద వాళ్ళు కూడా అదే పని చేస్తారు. వీళ్ళు వచ్చి విలువల గురించి, నీతి గురించి, నిజాయితీ గురించి మాట్లాడుతున్నారు. కడియం శ్రీహరి దమ్మున నాయకుడు కాబట్టి 2 సంవత్సరాలలో ఈ నియోజకవర్గానికి 1400 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు తీసుకొచ్చారు. ఒక ఆయన శ్వేతపత్రం ప్రకటించాలనుకున్నాడు, తప్పకుండా ప్రకటిస్తారు త్వరలో. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ నియోజకవర్గానికి ఎన్ని నిధులు వచ్చినాయి, ఏ శాఖ ద్వారా నిధులు వచ్చినాయి అనేది ఇప్పటికే నేను పత్రికాముఖంగా ప్రజలకు చెప్పాను. మళ్ళీ కూడా వివరంగా శ్వేతపత్రం కూడా నేను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇలాంటి వాళ్ళందరూ ఒక ఆయన మీడియా ముందు మాట్లాడుతుంటే ఆ రాత్రి తాగింది కూడా దిగనట్టు కనిపిస్తున్నారు. ఒక అంతా ఇట్లా ఉబ్బి, గల్లన్నీ ఇట్లా ఉబ్బి, రాత్రి తాగింది కూడా దిగనట్టు కనిపిస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరూ తాగుబోతులు నెట్టేసుకొని, గోకుడు ఇక్కులందరూ నెట్టేసుకొని మా మీద విమర్శలు చేస్తారా? మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను.